సూపర్ గా ఉన్నది కదా మచ్చా బాయా. అవును మావా. ఏంది మామ బాయ్ మాట్లాడుతున్నాదా? నీలాంటి బేవర్ సేదవులు మాట్లాడచ్చు, బాయ్ మాట్లాడకూడదా? లోపలికి ఎందుకు రాకూడదు అంటున్నావు? స్నానం చేసి ఎన్ని రోజులైందే? ఉగాదికి చేస్తుండా. మనం పర్ఫెక్ట్ గా ఉంటాం, మనం దిగచ్చు బాయిలోకి. ముందు నిన్నేలా రానికూడదా? నేనేం చేసినా? ఏమి చేసినేవా? మొన్న పైదాకా పోయి పాస్ పోయి రాకుండా నీళ్ళలోనే పోసేసావు. పక్కనుడు ఏంద్ర వేడిగా ఉండదని అడిగితే కింద నుండి భూగర్భ జలాలు వస్తాయని చెప్తావా? సరే నేను వస్తా లోపలికి. నీకు అసలు ఈతే రాదు కదా పిల్ల బచ్చా. అయితే మేము వెళ్ళిపోతాంలే. సరే రండి. అయితే నేను చెప్పిన పని చేయాలి. చేస్తాం. ప్రతి మనిషి ఈత నేర్చుకోవాలి. నేర్చుకుంటే అది ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సరే. ఈత తెలియని వాళ్ళు ఈత తెలిసిన పెద్దోళ్ళతో మాత్రమే బాయి గని చెరువు గని వెళ్ళాలి. ఒకవేళ నాలాగా ఈత రాని వాళ్ళు మాత్రమే వస్తే ముంచేస్తాను. మెట్ల మీద జాగ్రత్తగా నడవాలి, జారిపడే అవకాశాలు ఉంటాయి. నీళ్ళల్లో ప్లాస్టిక్ పదార్థాలు వేయడం, పాస్ పోయడం లాంటివి చేయకూడదు. బావిని భద్రంగా కాపాడుకోవాలి. సరేమా. నీటి కొరత ఏర్పడుతున్నది కాబట్టి నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలు పెరిగే ప్రయత్నం చేయాలి. సరేమా. చివరిది, బావిలో మునిగే ముందు ఆచారం ప్రకారం 3 రాళ్ళు విసిరేసి మునగాల. ఎందుకో? పాములుంటే పారిపోతాయి. సరే దూకండి. మామ ఇంటికి పోతే తాగేసిన నా భార్య సాగు కొట్టబోతుంది. ఇప్పుడు ఎట్ట చేసేది మామా? చూడా, దానికి భయపెడుతున్నావా? నన్ను చూసి పాలైపో మచ్చా. మా పర్ఫార్మెన్సా ఎడ కూర్చొని చూస్తా ఉండు. జాగ్రత్తగా నువ్వా? నా భుజం మీద చేయాల్సి ఉండవా? నా భార్యకి ఇవన్నీ నచ్చవు. నువ్వు ఎంత పరితపించినా నేను నా భార్యకే సొంతం. నువ్వు నా భార్య గోటికి కూడా సరిపోవు. అప్సరస కంటే అందగత్తి నా భార్య. అంత గొప్ప అందగత్తిని నేను మోసం చేయలేను. ఈ నా జన్మ నా అందగత్తి అయిన నా భార్యకే అంకితం. ఏమండి జాగ్రత్తగా రండి, పడిపోతారు. సార్, మన బ్యాంక్ లో లోన్ తీసుకునే దానికి మంచి కస్టమర్ చూడమని చెప్పినారే. అవునా? ఇదండి సార్ కస్టమరు. మీ బ్యాంక్ లో తక్కువ వడ్డీకి లోన్ ఇస్తారంట. అవునండి అవునండి, లోన్ తీసుకుంటారా? తీసుకునేదానికే కదా వచ్చింది. జనార్దన్, సంపాదన ఆదాయం అంతా చెక్ చేసినావా? ఆదాయం మొత్తం చెక్ చేసిన విత్ ప్రూఫ్ లోన్ ఇచ్చేయచ్చు. ఓకే సార్, మీ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఒకసారి చూపించారంటే లోన్ ఇచ్చేస్తా. ఇప్పుడే చూపిస్తాను సార్. ఏంటి పంచాంగం బయటికి తీస్తున్నాడు సార్? నాది కన్యా రాశి, ఆదాయం 14, వ్యయం 2. ఈ ప్రూఫ్ సరిపోతుందా? లోన్ ఇచ్చేస్తారా? ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇచ్చేస్తా ఇద్దరికి ఇచ్చేస్తా. దగ్గర రండి. సార్, వితంతు పెన్షన్ అప్లై చేయాలి. అదేందమ్మా, మెల్ల తాళి నుదుటిని బుట్టు అట్నే ఉండాది అంటే భర్త బతికే ఉండడానికి అర్థమా? అవును సార్. మరి అదే నాకు మండేది. భర్త బతికే ఉంటే వితంతు పెన్షన్ కి అప్లై చేస్తారో? మరి అదే నాకు మండేది. మా ఆయన ఒక నెలగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాధపడితే ఒకే దగ్గు, వాంతి, బేది అయితే జట్ట తిరిగి ఇంకొక నెల లోపే చచ్చిపోతాడు. నాది గ్యారంటీ. చచ్చిపోయిన తర్వాత అప్లై చేసినా కానీ శాంక్షన్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. అందుకే ముందే అప్లై చేసేదానికి వచ్చిన. ఎట్ట తిరిగి ఇంకో 10 ఏళ్లలో ముసలిది కూడా అయిపోతావో. ముందు జాగ్రత్తగా వృద్ధాప్య పింఛన్ కూడా అప్లై చేసేయమా. నెక్స్ట్ అది చెప్పేదానికే వస్తున్నా. డాక్టర్, నాకు చేతులు అనకడం మతి మరుపు 2 ఎక్కువ అయిపోతున్నాయి డాక్టర్. కొంచెం చూడండి. కొంచెం మొత్తమే చూస్తా. చిన్న పంచ్. అటెండర్ సార్, ఈయన బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా? ఇందండి సార్. మంది ఎక్కువగా తాగుతావా? అవును సార్. చిన్న మెదడు మొత్తం తినేస్తున్నది, ఇంకా వేస్ట్. బయలుదేరండి. సార్ అంత మాట అనబాకండి సార్, ఏదో ఒక ట్రీట్మెంట్ చేయండి సార్. సరేనయ్యా. చేతులు వనకడం, మతి మరుపు, ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రం ట్రీట్మెంట్ చేసి నయం చేయని వీలవుతుంది. దేనికి చేయమంటావు చెప్పు. మతి మరుపు చేయండి సార్. ఏమే చేతులు వణికేది ఉన్నా పర్లేదా? చేతులు వణికేది ఉంటే ఉన్నిదిలే సార్. తాగేటప్పుడు వణికే సగం మంది కింద పోయినా సగం మంది అయినా తాగలుగుతున్నాను. ఈ మతి మరుపు వల్ల తాగితే ఫుల్ బాటిల్ తెచ్చుకుంటే అసలు దాన్ని ఎక్కడ పెడుతున్నానని మర్చిపోతున్నాను. కాబట్టి మతి మరుపు చేయండి, సగం మంది తాగిన బతికేస్తాను. డాక్టర్ సార్, నా బిడ్డ అసలు నిద్రపోయేది లేదు సార్. ఏం చేయమంటారు సార్? మూతి దగ్గర పెడుచుడు, ఒకేసారి కోమాలోకి వెళ్ళిపోతాడు. అబద్ధం కాదు, అనుభవంతోనే చెప్తున్నాను. నా భార్య చూసేదానికి అచ్చు నీ మానే ఉంటుంది. ఇప్పటికే 3 సార్లు పోయినా నేను కోమాలోకి. సరే, బిడ్డ నిద్ర పరిస్థితి ఏందో కొంచెం చూడండి సార్. అటెండర్ సార్,
బిడ్డకి నిద్ర పట్టేది లేదంట, తీసుకొని పోయి అన్ని చెకప్లు చేపి. బిడ్డనే తల్లినా? నన్ను తీసుకోబో, బిడ్డను తీసుకోబోరా. రిపోర్ట్లన్నీ పరిశీలించిన, అట్నే ఇంచోపు నువ్వేం చేస్తున్నావు కూడా పరిశీలించిన. రిపోర్ట్లలో ఎలాంటి రిమార్కు లేదు. మరి ఏం చేస్తే నిద్రపోతాడు సార్ బిడ్డ? దగ్గర ముందు పాటలు పాడడం మానే, ఆటోమేటిక్ గా నిద్రపోతాడు. కాకి మరి కాక అంటుంటే యా నుంచి నిద్రపోతాడు బిడ్డ?